చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. ఇప్పటివరకు ఐపీఎల్లో 18 సీజన్స్ జరిగితే సిఎస్కే 12 టైమ్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యింది, 10 టైమ్స్ ఫైనలిస్ట్గా నిలిచింది అండ్ 5 టైమ్స్ టైటిల్ని గెలుచుకుంది. ఇంత మంచి సక్సెస్ రేట్ ఉన్న టీం లాస్ట్ 2 ఐపీఎల్ సీజన్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతుంది. మరి ఐపీఎల్ 2026కి ముందు జరిగిన ఆక్షన్లో సిఎస్కే టీం ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెట్టిందో లేదో ఈ వీడియోలో చూద్దాం. పదండి మన డగౌట్కి వెళ్దాం. 2024 ఐపీఎల్లో సిఎస్కే టీం మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది, కానీ 2025లో మాత్రం చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది. 2025 ఐపీఎల్లో సిఎస్కే టీం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోచ్ మైండ్ సెట్ అండ్ ప్లేయర్స్కి ఇంజురీస్ అవ్వడం. మిగతా 9 టీమ్స్ చాలా అగ్రెసివ్గా బౌలర్స్ని అటాక్ చేస్తూ బ్యాటింగ్ చేస్తుంటే సిఎస్కే టీం మాత్రం టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు బ్యాటింగ్ చేశారు. సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా మేము ట్రెడిషనల్ క్రికెటే ఆడి కప్ కొడతామని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంతేకాకుండా రుతురాజ్కి ఇంజురీ అవ్వడంతో ఫామ్లో ఉన్న ఒకే ఒక్క బ్యాట్స్మెన్ కూడా టీంకి దూరం అయ్యాడు. దాంతో సిఎస్కే టీం పరిస్థితి ఇంకా దారుణంగా అయ్యింది. చివరికి ఐపీఎల్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం పాయింట్స్ టేబుల్లో సిఎస్కే టీం లాస్ట్ పొజిషన్లో నిలిచింది. దాంతో సిఎస్కే మేనేజ్మెంట్కి కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకా మన అప్రోచ్ మార్చాలని ఫిక్స్ అయింది సిఎస్కే టీం. కానీ అప్పటికే సగం మ్యాచెస్ అయ్యాయి, ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ కూడా లేకుండా పోయాయి. అయినా కూడా నెక్స్ట్ సీజన్ కోసం ఒక మంచి టీంని రెడీ చేయాలని ఫిక్స్ అయింది సిఎస్కే మేనేజ్మెంట్. టీంలో ఇంజురీస్ అయిన ప్లేయర్స్ ప్లేస్లో చాలా డేంజరస్ రీప్లేస్మెంట్స్ని దింపారు సిఎస్కే మేనేజ్మెంట్. రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్లో అగ్రెసివ్ అండ్ ఫైరీ యంగ్ ప్లేయర్ అయిన ఆయుష్ మాత్రేని రీప్లేస్ చేశారు. వంశ్ బేడీ ప్లేస్లో ఉర్రిల్ పటేల్ అండ్ గుర్జన్ ప్రీత్ ప్లేస్లో డివాల్ బ్రేవిస్ని రీప్లేస్ చేశారు. ఈ 3 రీప్లేస్మెంట్స్తో సిఎస్కే టీంకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. ఈ 3 ప్లేయర్స్ దాదాపు ప్రతి మ్యాచ్లోనూ సూపర్గా పర్ఫామ్ చేశారు. సిఎస్కేకి ఐపీఎల్ 2025లో జరిగిన ఒకే ఒక్క పాజిటివ్ ఈ రీప్లేస్మెంట్స్ మాత్రమే. ఇంకా 2026 ఐపీఎల్ ఆప్షన్కి ముందు సిఎస్కే అండ్ రాజస్థాన్కి మధ్యలో ఒక పెద్ద ట్రేడ్ డీల్ జరిగింది. ఈ ట్రేడ్ ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ ని ఖచ్చితంగా బాధ పెట్టింది. ఆ ట్రేడ్ లో సిఎస్కే రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ ని ట్రేడ్ చేసి సంజు శాంసన్ ని తీసుకుంది. సంజు శాంసన్ ని టీంలోకి తీసుకున్నందుకు హ్యాపీగా ఉన్న 2023 ఐపీఎల్ ఫైనల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చి కప్ గెలిపించిన జడేజాని వేరే టీంలో చూడడం సిఎస్కే ఫ్యాన్స్ ని బాధ పెట్టే విషయమే. ఇంకా ఆప్షన్ కి ముందు బెస్ట్ డెత్ బౌలర్ అయిన పతిరానాని ఆప్షన్ లోకి వదిలింది సిఎస్కే. ఎందుకంటే ఐపీఎల్ 2025కి ముందు ఇంజురీ అవ్వడంతో యాక్షన్ మార్చుకున్న పతిరానా 2025 ఐపీఎల్లో చాలా ఎక్స్పెన్సివ్గా మారాడు. దాంతో సిఎస్కే తనని ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. 43 crores ఆప్షన్లోకి ఎంటర్ అయిన సిఎస్కే యంగ్స్టర్స్ మీద ఫోకస్ చేసింది. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, రాహుల్ చాహర్, మ్యాట్ హెన్రీ, మాథ్యూ షాట్, సర్ఫరాజ్ ఖాన్, జాక్ ఫ్లూక్స్ అండ్ అమన్ ఖాన్. టోటల్గా సిఎస్కే ఆప్షన్లో ఈ 9 ప్లేయర్స్ని బై చేసింది. మరి ఈ ప్లేయర్స్ ఎంతవరకు సిఎస్కేకి హెల్ప్ అవుతారో ఈ సీజన్లో తెలుస్తుంది. ఇది ఐపీఎల్ 2026 సిఎస్కే స్క్వాడ్. ఇంకా పాసిబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓపెనర్స్ ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇంకా నెంబర్ 3లో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా రీసెంట్గా వైట్ బాల్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. నెంబర్ 4లో బ్రెవిస్ అండ్ నెంబర్ 5లో శివం దుబే. ఇద్దరు స్పిన్నర్స్ ని ఒక ఆట ఆడుకుంటారు. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ ని డామినేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. నెంబర్ 6లో ప్రశాంత్ వీర్ జడేజాకి ఐడెంటికల్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ హ్యాండర్ అండ్ లెగ్ స్పిన్ వేస్తాడు, సో ఆ పొజిషన్ కి కరెక్ట్ ప్లేయర్. ఇంకా నెంబర్ 7లో ఉర్రిల్ పటేల్ లాస్ట్ సీజన్ లో టాప్ ఆర్డర్ లో చాలా మంచి ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. అదే ఇంటెంట్ తో ఆడితే సిఎస్కే కి ఒక మంచి ఫినిషర్ దొరికినట్టే. ఇంకా నెంబర్ 8లో సిఎస్కే టీమ్ కి మెయిన్ ఐడెంటిటీ తలా ఎంఎస్ ధోని. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి యాజ్ ఎ బ్యాటర్ గా ధోని రోల్ కి ఉన్న వాల్యూ చాలా తగ్గింది. ఏదో ఫ్యాన్స్ ఆనందం కోసం ఆడుతున్నాడు తప్ప టీమ్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండట్లేదు. మేబీ ఇది ధోనికి లాస్ట్ సీజన్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి. నెంబర్ 9లో నాథన్ ఎలిస్ మంచి స్లోవర్ బాల్స్ తో బ్యాట్స్మెన్ ని సర్ప్రైజ్ అండ్ కన్ఫ్యూజ్ చేయగలడు. లాస్ట్ సీజన్ లో కూడా సిఎస్కేకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 10లో అంశుల్ కంబోజ్ హార్డ్ లెన్స్ లో బౌలింగ్ చేసి బ్యాటర్స్ ని ఇబ్బంది పెట్టడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. ఇంకా నెంబర్ 11లో మ్యాట్ హెన్రీ గుడ్ లెంత్ లో ఫ్రీక్వెంట్ గా హిట్ చేస్తూ అవుట్ స్వింగ్ అండ్ ఇన్ స్వింగ్ ని ఎక్సలెంట్ గా ఎగ్జిక్యూట్ చేయగల బౌలర్. ఇంకా నెంబర్ 12 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఒకవేళ స్పిన్ పిచ్ అయితే నూర్ అహ్మద్, లేకపోతే జెమీ ఓవర్టన్ ఆర్ ముఖేష్ చౌదరి ఇద్దరిలో ఒకరిని పిక్ చేసుకోవచ్చు. ఇది నేను అనుకుంటున్న పర్ఫెక్ట్ 12 ఫర్ సిఎస్కే టీమ్.
నాకు తెలిసి టాప్ 5 మాత్రం ఫిక్స్డ్. మిగతా టీంలోనే చేంజెస్ ఉంటాయని అనుకుంటున్నా. ఐపీఎల్ 2026లో సిఎస్కే కప్ కొట్టే ఛాన్సెస్ మాత్రం 60-70% ఉన్నాయి. ఎందుకంటే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా మాక్సిమం అందరూ ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారు. సో బ్యాటింగ్ వైజ్ గా సిఎస్కే కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ బౌలింగ్ లైనప్ మాత్రం బిలో యావరేజ్ గా కనిపిస్తుంది. సిఎస్కే బౌలింగ్ లైనప్ లో ఒక మిస్టరీ ఆర్ ఇంపాక్ట్ఫుల్ బౌలర్ కూడా లేడు. ఉన్న ఒక్క స్పిన్నర్ నూర్ అహ్మద్ వెరీ బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. ఫ్లాట్ పిచ్చెస్ వస్తే ఖచ్చితంగా అందరూ చేతులెత్తేస్తారు. అందులోనూ రీసెంట్ గా చెన్నై గ్రౌండ్ లో పిచ్చెస్ మొత్తం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మార్చేశారు. అందుకే ఆప్షన్ లో కూడా బ్యాటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈసారి చెన్నై కప్ గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ వేయాలి. లేకపోతే ప్లే ఆఫ్స్ కి కూడా కష్టమే. మరి మీరేమంటారు? సిఎస్కే టీం ఈసారి 6th టైం ఛాంపియన్స్ గా నిలుస్తారా? మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.